రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట మొదటి ఆశీర్వాదం నరులకు ఇచ్చింది. దేవుడు నేలమంటి నుంచి ఆదామును హవ్వను చేసిన తరువాత మరి వారిని దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం ఇది. మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చూడండి, ఎంత గొప్ప వాగ్దానాన్నే మొట్టమొదటిగా దేవుడు ఇచ్చేశాడు. ఫలించమంటున్నాడు, అభివృద్ధి పొందమంటున్నాడు, విస్తరించమంటున్నాడు, భూమిని నిండించమంటున్నాడు, భూమిని లోపరుచుకోమంటున్నాడు. అదేవిధంగా సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. అంటే సమస్తాన్ని మనకు లోపరిచాడు. మానవుల నిమిత్తమే ఈ భూమిని దేవుడు సృష్టించాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని, అంత గొప్ప వాగ్దానాన్ని మొట్టమొదటిగానే దేవుడు మన మూలపితరుడైనటువంటి ఆదాముకు ఇచ్చాడు, హవ్వకు ఇచ్చాడు. అయితే వారు ఆ మోసములో పడి ఆధిక్యతను కోల్పోయారు. మనము దేనికి భయపడవలసిన అవసరం లే. ఇక్కడ చూసినట్లయితే సమస్త జంతువులు, పక్షులు, సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా మనకు లోబడతాయంట. మరి సముద్రంలో తిమింగలాన్ని చూస్తే, సముద్రంలో సొరచేప షార్కును చూస్తే ఎంత భయం మనకి, మొసలిని చూస్తే ఎంత భయం, నేల మీద ఏనుగును చూస్తే ఎంత భయం, సింహాన్ని చూస్తే ఎంత భయం, పులిని చూస్తే ఎంత భయం, ఎలుగుబంటిని చూస్తే ఎంత భయం. అవన్నీ మనకు లోబడాలని చెప్పాడు దేవుడు. అయితే ఇక్కడ ఏమవుతుంది, మొదట ఇచ్చిన వాగ్దానాన్ని కాపాడుకోలేక మనకు లోబడాల్సిన వాటికి మనము భయపడుతున్నాం, మనకు భయపడాల్సిన వాటికి మనము భయపడుతున్నాం. మనమే వాటిని రివర్స్ చేసుకున్నాం, వ్యతిరేకపరుచుకున్నాం. ఎందుకంటే అవిధేయత వల్ల, అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల, మాట వినకపోవటం వల్ల. అందుకని దేవుని మాటను వినాలి. ఆయన మనలను దీవించి ఆశీర్వదించటానికే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానములు మనం స్వతంత్రించుకోవాలి. ఎంత గొప్ప మొదటి ఆశీర్వాదము, మొదటి వాగ్దానం ఇచ్చేశాడు నరులకు. చూడండి, మన మూలపితరులకి ఫలించమంటున్నాడు, అభివృద్ధి పొందమంటున్నాడు, విస్తరించమంటున్నాడు, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. 5 రకాల ఆశీర్వాదాలు ఇచ్చేశాడు అక్కడే. అయితే మన యొక్క అజ్ఞానంతో ఈ భూమి మీద మనం ప్రయాసపడుతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందా అనేటువంటి అనిశ్చితితో జీవిస్తూనే ఉన్నాం. ఏ జంతువుని చూసినా భయం, పామును చూస్తే భయం, ప్రాకేటువంటి వాటి మీద అధికారం ఇచ్చాడైనా ప్రాకేటువంటి పామును చూస్తే భయం. చూడండి, ఎంత వాగ్దానాన్ని మనం నిర్వీర్యం చేసుకుంటున్నాము. అయితే క్రీస్తులో వాగ్దానములన్నీ అవును, ఆమెన్. కాబట్టి క్రొత్త నిబంధనలో మనకు ఆ యొక్క నిరీక్షణ ఉంది, ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. క్రీస్తులో అంగీకరించి ఆ విశ్వాసంలో ముందుకు సాగిపోతే మరలా వాటన్నిటి మీద మనము అధికారాన్ని సంపాదించేస్తాం. పౌలు వలె పాము కరిచినా చచ్చిపోము, సముద్రంలో వాడ బద్దలైపోయినా సముద్రంలో ఏ జీవి కూడా నీకు హాని చేయదు. హల్లెలూయా. అట్లాగా దేవుడు మరలా తిరిగి తన కుమారుని ద్వారా ఆ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని నిలవబెట్టడానికి, మనము స్వతంత్రించుకోవటానికి కృప చూపించాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తులోనికి మనము బాప్తీసం పొందిన తర్వాత ఈ అనుభవాన్ని తప్పనిసరిగా రుచి చూడాల్సిందే. క్రీస్తులో బాప్తీసం పొంది కూడా ఇంకా అలాగే భయపడుతూ, ఇంకా అలాగే జీవిస్తూ ఉన్నావా? ఇంకా నీవు విశ్వాసంలో పాలు తాగే స్థాయిలోనే ఉన్నావు. కాబట్టి విశ్వాసాన్ని వృద్ధి పొందించుకో. అనుమానములు, భయములు, అనిశ్చితి సమస్తమును తొలగించుకో. మరలా ఈ ఆశీర్వాదంను జ్ఞాపకం చేసుకొని ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరించు, భూమిని నిండించు, దానిని లోపరుచుకో. అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇంకా గొప్ప వాగ్దానాలు దేవుడు ఇచ్చి మనలను బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానములన్నిటి ద్వారా
యేసయ్యలో అన్నీ అవును ఆమె నిజము కాబట్టి మరలా స్వతంత్రించుకుందాం, ధైర్యంగా ముందుకు సాగిపోదాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. మరి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, మరి ఇచ్చిన వాక్యమును బట్టి. అవునయ్యా, మా మూల పితరులకు మొట్టమొదటి వాగ్దానమే, మొట్టమొదటి ఆశీర్వాదమే అత్యంత గొప్పగా అనుగ్రహించావు. అయితే అజ్ఞానంతో, అవివేకంతో, మోసముతో వారు దాన్ని కోల్పోయి ఉన్నారు. అయితే క్రీస్తు ద్వారా మరలా అవన్నీ కూడా స్వతంత్రించుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, ఆధిక్యత బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుత రీతిలో మేమందరము కూడా ఈ వాగ్దానమును, మొదటి వాగ్దానము, భూమి మీద నరులకిచ్చిన ఈ మొదటి వాగ్దానము, మొదటి ఆశీర్వాదాన్ని మేమందరము కూడా క్రీస్తులో స్వతంత్రించుకొని ఆశీర్వాదమును సంపూర్ణంగా పొందుకొని ఈ నామాన్ని కనపరిచినట్లు కృప చూపవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.